చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు. హలో అమ్మా, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా. సో TGIIC ఏర్పడ్డ తర్వాత మీరు వెరీ ఫస్ట్ మహిళ చైర్పర్సన్గా మీరు ఇక్కడ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఆశించిన ఒక మహిళకి ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. నిజమే. ఇది ఇప్పుడు TGIIC అంటే ఇంత పొడుగు పేరుంది అనుకున్నట్టుగానే దీనికి బరువు బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఉంటుంది. ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్లో దేనికైనా ఇంత పెద్ద ఏమంటారు ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే, అసెట్స్ ఏమైనా ఉన్నాయంటే వన్ అండ్ ఓన్లీ TGIIC కదా. ఏమనిపిస్తుంది మీకు? ఫస్ట్ మిమ్మల్ని నిర్మలా గారిని సెలెక్ట్ చేసుకున్నారు, దాంట్లో అపాయింట్ చేశారు అన్నప్పుడు ఏమనిపించింది? సీఎం గారి ఆశీర్వాదం. మేము అడగలేదు, అసలు ఊహించని కూడా ఊహించలే ఇలాంటి పోస్ట్ ఉంటుంది, వెళ్ళాలి, తీసుకోవాలని. అనుకోకుండానే సీఎం గారు ఇచ్చిన వరం ఇది మాకంటే. తర్వాత ఇది ఏంటి అనేది కూడా నాకు తెలియదు. అసలు డిపార్ట్మెంట్ ఉంటుంది అని తెలుసు, కానీ డిపార్ట్మెంట్లో ఏముంటాయనేది తెలియదు. ఇక్కడ వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. వచ్చే వాళ్ళకు మరి ఏది ఉన్నా కానీ నేను తెలుసుకొని మరి చెప్తున్నా. డిపార్ట్మెంట్తో డిస్కషన్ చేసి వచ్చిన వాళ్ళ సాల్వ్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఫస్ట్ మీరు DCC ప్రెసిడెంట్గా ఉన్నారు సంగారెడ్డిలో, అది కంప్లీట్గా పాలిటిక్స్. అవును. అక్కడ ఉన్నప్పుడు మీకు ఏదైనా ఒక దాంట్లో ఒక చైర్పర్సన్గా వస్తుంది అనుకుంటే, నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అనుకుంటే, వస్తే ఏదైనా ఉమెన్ కమిషన్ ఇలాంటిది ఏదైనా ఉండొచ్చు అనుకుంటారు, కానీ ఇంత పెద్ద బరువు బాధ్యతలు, ఇంత పెద్ద దీనికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? అసలు లేదు. అసలు DCCగా ఉన్నా ఈ పోస్ట్ వస్తుంది నేను అనుకోలేదు. మేము అడగలేదు కదా, అడగండి ఎవరైనా ఇవ్వరు కదా. అట్లా ఊహించినాం, కానీ ఇంత అంటే బెస్ట్ కార్పొరేషన్ అనేది ఇవ్వడం చాలా సంతోషం. ఫస్ట్ మీరు మీ ఉద్యోగం జీవితం మీ స్టార్ట్ అయిందేమో ఒక హెడ్ నర్స్గా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండే హెడ్ నర్సు. అక్కడ నుంచి రాజీనామా చేసిండ్రు, ఇక్కడికి వచ్చిండ్రు, ఆ తర్వాత మళ్ళీ DCC అయినరు, తర్వాత మళ్ళీ మీరు TGIICకి చైర్పర్సన్ అయినరు. నెక్స్ట్ మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చూడబోతున్నాం అనేది జగ్గారెడ్డి గారు చాలా గట్టిగా గర్వంగా చెప్తున్నారు. అవునవును. ఎందుకంటే ఆయనకి మొన్న ఓడిపోవడంతో అనిపించింది ఏంటంటే, సంగారెడ్డిలో ఇంత పని చేసిన, ఇంత సేవ చేసిన జనాలకి నేను అంటే అర్థం కాలేకపోయినా కదా. అందుకే సంగారెడ్డిలో నిలబడకపోవడం మంచిది, భార్య నిలబెట్టాలని ఆయన ఆలోచన. నేనేమనుకుంటున్నా అంటే, ఆయన సెన్స్ చెప్పిందేమో నెక్స్ట్ ఆ మహిళకు వస్తుందేమో అని, అట్లానే నాకు ప్రపోజల్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నా. మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉంది, అది కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో మీరు చేస్తున్నారు. దాన్ని రిజైన్ చేసి ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు? కారణం ఏంటంటే, పొలిటికల్ ఏముంటుంది, ఎవరినైనా మంచిగా చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళ తర్వాత చేయించిండ్రు. అట్లా 2-3 సంఘటనలు జగ్గారెడ్డికి ఎదురైనాయి. అప్పుడు ఆలోచన చేసింది, ఓహో ఎంత చేసినా బయట వాళ్ళు మన పరిధిలో ఉండరు, మన వాళ్ళైతే మనం కొంచెం చెప్పినట్టు వింటారు, ఏదైనా చేసినా కొంచెం ధైర్యంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో రిజైన్ చేయించారు. ఒకటే మాట చెప్పింది, రిజైన్ అంటే నేను కావాలా జాబ్ కావాలని అడిగింది. ఇంకా నాకు ఆప్షన్ లేదు ఇక. ఎందుకంత తీవ్రంగా చెప్పారు, నేను కావాలా జాబ్ కావాలా? మరి అక్కడ చెప్పింది రాజకీయాల గురించి. పొలిటికల్ నాకు ఇష్టం ఉండదు, నువ్వు చేస్తున్నావు సంతోషం అని చెప్పిన. ఇంకా లాస్ట్కి ఒకటే ఒక మాట, నేను జాబ్ అనేసరికి జాబ్ వదిలేసేసి, నేను చెప్పిన మాట వింటావా వినవా అది అనడానికి ఇట్లా చెప్పిండ్రు అంతేనా? డైరెక్ట్గా అనకుండా నేను కావాలా, నీకు ఇష్టం ఏదైతే అది చేసుకో అని చెప్పిండు. అంటే బలవంతంగా మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిండ్రు. అంతే. అంతే మీరు అనుకోలేదు అసలు నాకు ఇష్టం లేదని చెప్పేసిన. చెప్పగానే ఆ మాట అన్నాను, నేను కావాలా జాబ్ కావాలనేసరికి ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జగ్గారెడ్డి గారు అంటే ఒక మాట అన్నారు అనుకో, దానికి తిరుగుండదు. ఏదైనా దానికి ఇదే చెప్పిపోతారు, మంచిగా చెడ తర్వాత మాట ఇచ్చిందంటే అది చేయాల్సిందే. ఎవరినైనా ఎదిరిస్తారు, కాంగ్రెస్ అధిష్టానాన్నైనా ఎవరినైనా. అంటే ఏదన్నా ఉంటేనే అనవసరంగా అది ఉండదు.
ఆయన మనసులో అనిపిస్తే ఇది తప్పు జరుగుతుంది అని ఆయన మనసులో అనిపిస్తే దానికి ఇది ఏదైనా కానీ సాధించాలి, ఈ సమాజానికి మంచి జరగాలని ఆలోచన చేస్తారంటే. ఏదున్నా ఎంత కుండ బద్దలు కొట్టినట్టు గట్టిగా మాట్లాడతారో, ఎంత రెబల్ లాగా అవుతారో అంత మొండి, అనుకున్న పనులు చేయించుకుంటారు. 3 సార్లు అక్కడ సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకని ఓడించిందని మీరు అనుకున్నారు? ఇక ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా ఉంటది, ఏదో ఒకటి పట్టుకోవాలి, జగ్గారెడ్డి గారు దొరకరు, జగ్గారెడ్డి ఫోన్ ఉండదు అని అదొకటి. యాక్చువల్గా అయితే పైసలు 70 ఈసారి అయితే పెట్టలేదా? జగ్గారెడ్డి గారు ఎలక్షన్లప్పుడు డబ్బులు పెట్టారు. ఒట్టప్పుడు ఎవరికైనా ఇస్తారు, ఎంత ఇస్తారు, కానీ ఎలక్షన్ల అప్పుడు అయితే దాచిపెట్టారు కదా. మెయిన్ దాచిపెట్టి ఎక్కడ ఉంటే ఎలక్షన్లప్పుడు తీసి ఇవ్వడానికి వస్తుంది, దాచిపెట్టేది లేదు ఎప్పటిదప్పుడే. కాబట్టి ఎలక్షన్లో డబ్బులు పంచకపోవడము ఈసారి మెయిన్ కాదు, ఎప్పుడు పంచరు, ఈసారి మెయిన్ అక్కడి నుంచి డబ్బులు రావడంతో ప్రజల్లో మరి ఇక తీసుకున్నాం కదా అని నీతి నిజాయితీ ఓటేసినట్టు డబ్బులు తీసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారు, కానీ లాభం లేదు కదా. కానీ మీరు అన్నట్టుగా 3 టర్మ్స్ ఉన్నారంటే 15 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఎవరు ఎక్కడ కనిపించినా, మాకు ఈ మధ్యన కూడా విజువల్స్ లో కనిపించినాయి ఏంటంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళకు కూడా 50,000 ఇచ్చిండ్రు అప్పటికప్పుడు. అట్లది వాళ్ళు ఎవరు గుర్తు పెట్టుకోలేదా మరి? ఎట్లా ఎందుకు కూడా ఇచ్చిండ్రు అట్లా? అంటే గుర్తు పెట్టుకున్నా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ప్రతిపక్షం వల్ల ఎట్లా మైండ్ గేమ్ ఆడిండ్రు. జగ్గారెడ్డి గారు దొరుకుతారా, ఫోన్లో దొరుకుతారా, మేము ఉంటాం కదా అంటే నెక్స్ట్ కూడా ఆ గవర్నమెంట్ వస్తుందనే క్రియేట్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళిండు. కొంచెం భయభ్రాంతులు కూడా పెట్టిండు, అది కూడా ఉంది. పుట్టిగా డబ్బులకే కాకుండా భయభ్రాంతులు చెప్పేసరికి అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి యంత్రాంగం కూడా వాళ్ళు చెప్పిందే విన్నది, మేము చెప్పింది వినలేదు, అందుకనే కొంచెం తేడా వచ్చేసింది అంతే.